హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను నేను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ద్వారా మహాలక్ష్మి ఛానల్కి. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నేమో అనుకునే అదృష్టం అండి. అవునండి, చాలా మందికి అనుకోకుండా ఆ అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. ఆ అదృష్టంతో వాళ్ళు ఉబ్బుతబ్బుబ్బు అయిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ కథలో ఉన్న పాత్రలకి అనుకునే అదృష్టం తగిలింది. అది ఏంటో నేను చెప్తాను. మరి అనగనగా కొండగిరి అనే గ్రామంలో రంగయ్య లచ్చమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు శిల్పాలు చెక్కుతూ జీవనం సాగించేవారు. వాళ్ళు కొండరాయిని తెచ్చి అందమైన శిల్పాలుగా చెక్కి వాటిని విక్రయించేవారు. ఆ వచ్చిన కొద్ది గొప్ప డబ్బులతో వాళ్ళ జీవితాన్ని సాగించేవారు. ఇలా సాగుతున్న క్రమంలో రంగయ్యకి ఒకరోజు బాగా బాధ అనిపించింది. ఏంటి లచ్చమ్మ, మన ఈ బతుకు ఎంత కష్టపడినా సరే మన జీవితం ముందుకు సాగడం లేదు. తినడానికైనా కనీసం మన సంపాదన సరిపోవడం లేదు. ఎన్నాళ్ళే లచ్చమ్మ మన ఈ జీవితం అంటూ రంగయ్య చాలా బాధపడ్డాడు. అలా బాధపడుతుంటే లచ్చమ్మ అన్నది, ఏందయ్యా, మనం కష్టపడుతూ ఉంటే ప్రతిఫలం అదే దొక్కుతుందయ్యా. కష్టే పని అన్నారు కదయ్యా, అందుకే మనం కష్టపడదాం. ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కనికరిస్తే అప్పుడే మన జీవితం సాగుతుంది, అప్పుడే మనం బాగుంటాం. అందాక మనం ఇలా కష్టపడక తప్పదయ్యా అన్నది. దానికి రంగయ్య, సరేలేవే, నువ్వు చెప్పినట్టే చేద్దాం, జీవితం సాగని, భగవంతుడు ఎన్నాళ్ళకి మనల్ని కనికరిస్తాడో చూద్దాం అంటూ రంగయ్య లచ్చమ్మ ఇంటికి వెళ్ళారు. ఇలా సాగుతున్న వాళ్ళ జీవితంలో ఎప్పట్లాగే వాళ్ళు కొండరాయి తేవడానికి కొండగుట్టకు వెళ్ళారు. 3 పిల్లలు, లచ్చమ్మ రంగయ్యను. వెళ్తే ఎప్పట్లాగే వాళ్ళు వందమైన రాయల్ని తవ్వుతూ ఉంటుంటే గుంప పెట్టి తవ్వుతూ ఉన్న సమయంలో టంగ్ టంగ్ శబ్దం వచ్చింది. ఏంటి టంగ్ టంగ్ శబ్దం వచ్చింది? మళ్ళీ గుంప పెట్టి పొడిచాడు. మళ్ళీ టంగ్ టంగ్ శబ్దం వచ్చింది. ఏంటయ్యో ఏదోలాగా ఉంది అని చెప్పేసి మళ్ళీ తవ్వగా అందులో నుంచి తలతల మెరిసిపోతున్న బంగారపు కొండ దొరికింది. ఏంటా కొండ అని ఓపెన్ చేసి చూడగా బంగారపు నాణేలతో నిండిన బంగారపు కొండ. అంతలోనే ఆనందం, ఎందుకంటే బంగారపు నాణేలతో నిండిన బంగారపు కొండ. వారి జీవితంలో కనీసం ఇసంతైన బంగారం చూడని వాళ్ళు బంగారపుతో నిండిన బంగారపు కొండను చూసేసరికి ఒక్కసారిగా మతి భ్రమించినట్టయింది. ఇది నిజమా కళ అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకున్నారు. అది నిజమే అయితే ఒక్కసారిగా వాళ్ళు మనది కాని దాని గురించి మనం ఆశపడకూడదు అంటూ ఒకరినొకరు చెప్పుకున్నారు. ఇంతలోనే మనం కావాలని తీయలేదు కదా, మనకు దొరికింది కదా అంటూ లచ్చయ్య రంగమ్మ వాదించుకున్నారు. వాదన సరే కానయ్యా, ఇది మనది కాదు మన దగ్గర ఉండకూడదు, ఊరు అధికారికి అప్పచెప్దాం అదయ్యా అంటే, ఆ ఊరి అధికారి మంచోడో కాదు, తినేసేవాడు అంటూ ఒకరినొకరు కంగారు పడుతూ చెప్పుకున్నారు. కానీ ఈ సొమ్ము మన దగ్గర ఉంటే ఏ దొంగలైనా ఎత్తుకుపోతారయ్యా, మన దగ్గర వద్దయ్యా. ఇది ప్రభుత్వానికి అప్పచెప్తే అందులో మనకి ఏదైనా ఇవ్వచ్చు, అంతే తప్ప కానీ మొత్తం మనం తీసుకెళ్ళిపోతే మనమే దొంగతనం చేశారంటారయ్యా, వద్దయ్యా అంటూ లచ్చమ్మ అన్నది. రంగయ్య కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ ఊరి అధికారికి చెప్దామా వద్దా అనుకుంటూనే అలా ఆవిడ చెప్పినట్టు, లచ్చమ్మ చెప్పినట్టు బయలుదేరి దారిలో పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు. ఆ అధికారి అవినీతిపరుడైతే తన సొమ్మంతా తన బీరువాలో పెట్టుకుని ప్రజలకి పంచరు కదా, అప్పుడు తన చేసిన త్యాగానికి ఫలితం ఉండదు కదా. అయ్యో ఏం చేద్దాం, మంచివాడైతే అందరికీ పంచుతాడు, ఊరిని బాగు చేస్తాడు, మరి ఏం చేద్దాం అనుకుంటూ తన మనసులో పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఆఖరికి ఆ ఊరి అధికారి ఇంటికి చేరుకున్నాడు. చేరిన అధికారి డబ్బులు కట్లు అలా ఆవిడకిచ్చి, ఏమే, ఈ డబ్బుని ఎవ్వరికీ తెలియకుండా, పిల్లలకి తెలియకుండా బీరువాలో ఉన్న కింద సరుగులో దాయి అనడం రంగయ్య విన్నాడు. వినగానే ఇంకా అనుమానం బలపడింది. చెప్పాలని వచ్చాడు కానీ చెప్పకుండానే తిరిగాడు. అంతకీ అధికారి అడుగుతానే ఉన్నాడు, ఏమయ్యా రంగయ్య, ఏటిలా వచ్చావు అని అడగ్గా, ఏమీ లేదండయ్యా, మామూలుగానే వచ్చానయ్యా అనుకుంటూ వెనుదిరిగి ఆలోచిస్తూనే ఉన్నాడు, నేను చెప్పలేదు అనేసి. అంతలోనే అలా తన ఆలోచనలు సాగ్గానే తను కూడా నడుచుకుంటూ ఆ కొండగుట్ట దగ్గరికి చేరుకున్నాడు. కొండగుట్ట దగ్గరికి చేరుకోగానే వాళ్ళ ఆవిడ, ఏమయ్యో చెప్పేశావా లేదా అధికారికి అంటే, లేదే, చెప్పలేదే, అధికారి నాకు ఎందుకో అవినీతిపరుడుగా కనిపించాడు, అందుకే నేను చెప్పకుండా వెనుదిరిగాను అని సరిగా మంచి పని చేశావయ్యా అని అంటూ ఆ సొమ్ముని ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా దాచి సాయంత్రం అయ్యేసరికి తట్టలో పెట్టుకొని దాని మీద వాళ్ళు రాళ్లు కప్పి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మంచం మీద పెట్టి ఇద్దరు ఎదురు బదురు కూర్చొని ఆ బంగారం నాణెలు బిందు గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. రంగయ్య ఆలోచనలో అధికారికి చెప్పలేదనే ఆలోచన. అధికారికి చెప్పుండే తన ఈ సొమ్ము వాళ్ళ ఇంట్లో ఉండేది, భద్రంగా ఉండేది. అంతేకాదు ఆ సొమ్ము ప్రజలకు ఉపయోగపడేది. నేను చెప్పకపోవడం వల్ల నష్టం జరిగిందా, లాభం జరిగిందా, అతను అవినీతిపరుడా కాదా అంటూ ఆలోచిస్తూ ఉండగా లచ్చమ్మ, ఏమయ్యో, ఈ డబ్బు అంతా మనకే సొంతమైతే ఈ బంగారాన్ని డబ్బుగా మార్చి మనం ఒక అందమైన ఇల్లు కట్టుకొని ఈ ఊరి నుంచి ఆ చివరికి రోడ్డు వేయించి, వీధిలో బడులు బాగు చేయించి, కుళాయిలు వేయించి, వీధి లైట్లు వేయించి, ఇల్లు లేని పేదవాళ్ళకి సాయం చేసినా ఇంకా చాలా డబ్బు మిగులుతుందయ్యా అంటూ లచ్చమ్మ చెప్పసాగింది.
ఇలా చెప్తూ చెప్తూ వాళ్ళిద్దరూ ముచ్చటించుకోవడం, ఆ ముచ్చటించుకుంటూ కాలమే తెలియకుండా ఆ బంగారపు నాణేలున్న బంగారపు కుండను చూస్తూ అలాగా ఎప్పటికి నిద్రపోయారో తెలియలేదు. అలా నిద్రపోయారు. నిద్రపోయి ఒక్కసారిగా తెల్లారి లెగిశారు. లేచి చూసేసరికి ఆ బంగారపు కుండ లేదు, అందులో ఒక్క నాణెం కూడా లేదు. ఏమైందో అర్థం కాలేదు. ఇంటి చుట్టూ వెతికారు, ఎక్కడా దొరకలేదు. వాళ్ళు ఎక్కడైనా పెట్టారేమో అని గుర్తు తెచ్చుకున్నారు, ఎక్కడా పెట్టలేదు. ఎతగ్గా 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 అంట్లు పిలిచి బయటికి వచ్చి, లచ్చమ్మ, రంగయ్య, మీ ఇద్దరిని ఊరి పెద్ద రమ్మన్నాడు అంటూ పిలుపు వచ్చింది. పిలుపు వినగానే వాళ్ళు ఒక్కసారిగా భయపడ్డారు. వాళ్ళ ఇంట్లోని బంగారపు నాణేలతో నిండి ఉన్న కొండ కనబడకపోవడం, ఊరి అధికారి పిల్లడం ఎందుకో భయంగా అనిపించింది. భయపడుతూనే వాళ్ళిద్దరూ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళారు. ఊరి పెద్ద ఏమన్నాడంటే, ఏమయ్యా రంగయ్య, నువ్వు నిన్న నా దగ్గరికి వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోయావు. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఏమిటా అని చెప్పేసి. అందుకే ఇద్దరు మనుషుల్ని నీ గుడిసి బయట వెనకాతలా కాపలా పెట్టాను. అది అందుకే ఆ బంగారపు కుండ గురించిని, ఆ బంగారపు కుండలో ఉన్న నాణాల గురించిని మీ మాటలను నేను విన్నానయ్యా. అందుకే మిమ్మల్ని పిలిపించాను. మీరు చాలా మంచిగా ఆలోచించారు. ఆ బంగారపు నాణేలతోటి, ఆ కుండతోటి ఊరికి మంచి చెయ్యాలని చాలా మంచిగా ఆలోచించారు. మీ అనుకున్న కోరికలన్నీ నేను ఒక లిస్టు రాశాను. ఆ లిస్టు ప్రకారంగా నేను పై అధికారులతో మాట్లాడి అన్నీ చేస్తాను అంటూ రంగాయని లచ్చమ్మని అభినందించి ఆ ఊరు పెద్ద తనకు అందులో కొంచెం బహుమతిగా కొంత డబ్బు, కొంత బంగారం లచ్చమ్మకి ఇచ్చారు. వాళ్ళు చాలా సంబరపడ్డారు. వాళ్ళకి దొరికిన అనుకోని అదృష్టం వల్ల వాళ్ళు చాలా సంతోషించి ఆ అధికారి అన్యాయపరుడు, నీతిపరుడు కాదు అనుకుంటూ ఉన్నాడు, కానీ చాలా మంచివాడని, నీతిపరుడని, నిజాయితీపరుడని ఈ రంగయ్య అనుకొని సంతోషించాడు. వాళ్ళకి ఇచ్చిన బహుమతితోటి వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకొని, చిన్న రోడ్డు వేసుకొని హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని సాగించారు. మిగతా డబ్బుతోటి ఆ ఊరు అధికారి ఆ రంగయ్య లచ్చమ్మ అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తూ ఆ ఊరిని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఆ అధికారి ముందుకి సాగాడు. ఎలా ఉందండి ఈ స్టోరీ? బాగుందా? రంగయ్యకు లచ్చమ్మకి దొరికిన అనుకోని అదృష్టం వల్ల వాళ్ళు చాలా మారారు. వాళ్ళు స్వార్థంగా ఆలోచించుకుంటా, నిస్వార్థంగా ఆలోచించి, ఊరు మంచి కోసం ఆలోచించి, వాళ్ళకి దొరికిన అతి విలువైన బంగారపు కొండ నాణేలను ఊరు మంచి కోసం ఊరు అధికారికి ఇచ్చాడు. అదే మరొకరైతే స్వార్థంగా ఆలోచించి ఆ కొండను, ఆ నాణేలను వాళ్ళే తీసుకునే ఉండేవారు. కానీ రంగయ్య లచ్చమ్మ చాలా మంచి దంపతులు, పుణ్య దంపతులు కూడా. ఊరి బాగు కోసమే నిరంతరం ఆలోచించారు. కొండ వాళ్ళ దగ్గర ఉన్నా సరే వాళ్ళు కూడా మంచి చేద్దామని ఆలోచించారే తప్ప వాళ్ళ స్వార్థానికి ఆలోచించలేదు. చూసారా ఫ్రెండ్స్, అనుకునే అదృష్టం అంటే ఇదే. ఎప్పుడు మనం మంచిగా ఆలోచిస్తే మంచిగానే జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడుగానే జరుగుతుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్. అంటే